Hello aspirants, welcome to Minha Study Zone. So committees continued questions. ఇది టెట్ అండ్ డిఎస్సి ప్లస్ డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అండ్ తెలంగాణ ఏపీ వాళ్ళకి కూడా. సో 44 ప్రాథమిక విద్యలో వృధా నిలుపుదల సమస్యలను ఎత్తి చూపిన కమిటీ ఏమిటి? హార్తాగ్ కమిటీ. సర్ ఫిలిప్ హార్తాగ్ అధ్యక్షతన కమిటీ ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది? 1929. అండ్ క్వశ్చన్ నెంబర్ 46 హార్తాగ్ కమిటీస్ నిర్వచనం ప్రకారం వృధా అనగా ఏమిటి? ప్రాథమిక విద్య పూర్తి కాకముందే బడి మానేయటం. 47 నిలుపుదల అనగా ఏమిటి? ఒక విద్యార్థి ఒకే తరగతిలో ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు ఉండిపోవటం. ప్రాథమిక విద్యలో కేవలం సంఖ్యాత్మక విస్తరణ కంటే గుణాత్మక అభివృద్ధి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది హార్తాగ్ కమిటీ. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఏ కమిటీ సూచనల మేరకు 1935లో పునరుద్ధరించారు? హార్తాగ్ కమిటీ. నెక్స్ట్, వార్ధా విద్యా విధానం బేసిక్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించబడింది? 1937. 1937లో జరిగిన అఖిల భారత జాతీయ విద్యా సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు? మహాత్మా గాంధీ. వార్ధా విద్యా విధానం యొక్క సిలబస్ రూపకల్పన కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ జాకీర్ హుస్సేన్. బేసిక్ ఎడ్యుకేషన్ నై తాలీం యొక్క ప్రధాన ఉద్దేశం, లక్షణం ఏమిటి? హస్తకళ ద్వారా విద్య, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించడం, క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అన్నమాట. వార్తా విధానం ఏ వయస్సు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను సూచించింది? 7 to 14 years. బేసిక్ ఎడ్యుకేషన్లో బోధనా మాధ్యమం ఏ భాషలో ఉండాలని గాంధీజీ సూచించారు? మాతృభాషలో ఉండాలి. ఇదండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. సో కమిటీస్ కంటిన్యూడ్ క్వశ్చన్స్. ఇది టెట్ అండ్ డిఎస్సి ప్లస్ డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అండ్ తెలంగాణ ఏపీ వాళ్ళకి కూడా. సో 44 ప్రాథమిక విద్యలో వృధా నిలుపుదల సమస్యలను ఎత్తి చూపిన కమిటీ ఏమిటి? హార్తాగ్ కమిటీ. సర్ ఫిలిప్ హార్తాగ్ అధ్యక్షతన కమిటీ ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది? 1929. అండ్ క్వశ్చన్ నెంబర్ 46 హార్తాగ్ కమిటీస్ నిర్వచనం ప్రకారం వృధా అనగా ఏమిటి? ప్రాథమిక విద్య పూర్తి కాకముందే బడి మానేయటం. 47